హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీ అయితే ఉండాలి. ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీ వండుతున్నా. కొంచెం ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొద్దిగా అన్నీ వేసుకొని పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నేనైతే కొంచెం దొడ్డుప్పు వేస్తున్నాం, బాగుంటుందని. వేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయ మరిగింది. ఉల్లిపాయ మరిగినాక చిక్కుడుకాయ వేసేయాలి. బాగా కడుక్కోవాలి. చిక్కుడుకాయ అయితే పచ్చిమిర్చితో ఉండడం ఇది ఫస్ట్ టైం రండి చూడండి. నేను ఎప్పుడైతే పచ్చిమిర్చితో వేస్తలేండి ఇప్పుడు వరకు. చిక్కుడుకాయ అయితే కలిపేసుకుంటున్నా. ఇట్లా కలిపేసుకోవాలి. ఒక ముద్ద పెట్టుకుంటే కొంచెం మగ్గినాక కర్రీ పచ్చిమిర్చితో ఉండడం ఫస్ట్ టైం కర్రీ. నేను ఎలా ఉండదో చూడాలి. నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చితో ఉండలేదు, కొంచెం కారం వేస్తాను. నేను పచ్చిమిర్చి పిల్లలు ఉన్నారు కదా, తింటారో తినరో అనేసి నాకు పచ్చిమిర్చి అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఉండడం. టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం బాగా మగ్గాక అంతే దింపేయడం. పక్క రైస్ పెట్టేసిన. అయితే బాగా మంచిగా ఉడికింది. మొత్తం కలిపేసుకున్నాం. బాగా ఉడకాలి.